తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యోపాసకులు శ్రీ డాక్టర్ భమిడి సుదర్శన్ శర్మ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్తే గురువు. నమస్కారం అమ్మా. ఈ కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో ఎవరైతే విద్యార్థులు, వివాహం కావాల్సిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎలా ఉండబోతోంది? అండ్ ఆరోగ్యపరంగా కూడా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఎలా ఉంటుంది? ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ మహావిష్ణవే నమో నమః. శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ కర్కాటక రాశి వారికి సంబంధించిన వారు అవుతారు విషయం తెలుసుకుందామా. ప్రధానంగా పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, వీరికి జన్మంలో గురు సంచారం నడుస్తున్నది. అదేవిధంగా ద్వితీయ స్థానంలో కేతు సంచారం, అదేవిధంగా వీరికి అష్టమంలో వీరికి రాహు సంచారం, అదేవిధంగా భాగ్యంలో శని సంచారం అనేది నడుస్తున్నది. కారణం చేత ఈ యొక్క గోచారాన్ని తీసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి సువర్ణ కాలము అని కూడా అంటారు. అంటే వీరికి పట్టిందంతా బంగారమే అని కూడా అనుకోవచ్చు. ఎందుకు అంటే వీరికి జన్మంలో గురు సంచారం నడుస్తున్నది. అందుకే మనకు అంటారు జ్యోతిశాస్త్రపరంగా 8 గ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక గురువుడు బాగున్నాడు అంటే ఆ జాతకం బాగా వెళ్ళిపోతుంది అని. వీరికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఎందుకంటే గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితి కాబట్టి వీరికి అంతా అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విద్యార్థులకి చాలా ఉన్నతమైనటువంటి, విద్యార్థులకి అద్భుతమైనటువంటి ఒక అద్భుత కాలం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు పోటీ పరీక్షల్లో కానీ, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి, అదేవిధంగా ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. అదేవిధంగా విద్యార్థులు కాస్త శ్రద్ధ లోపించడం వల్ల కొంచెం ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి కాస్త శ్రద్ధ, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని కాస్త చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి కూడా కనిపిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రమోషన్లు సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే ఈ ఎన్నాళ్ళ నుంచో కూడా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ వివాహం సిద్ధించలేకపోయి ఇంకా వివాహం అవుతుందా, ఈ జన్మకు నాకు వివాహ యోగం అనేది ఉన్నదా అని ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా వివాహం సిద్ధించే గ్రహస్థితి 100కి 100% సూచిస్తున్నదమ్మా. ఎందుకంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి యోగకారకుడు అయినటువంటి గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా శుభాన్ని కలిగించేవాడు, వివాహాన్ని ఇచ్చినవాడు గురుడే. కాబట్టి ఆ గురుడే లగ్నంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి శుభాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఎవరు అవివాహితులు ఎవరున్నారో వాళ్ళకి వివాహం 100కి 100% సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. సొంతింటి కళ కూడా అనుకూలమయ్యే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వ్యాపారాలు పెట్టాలి అన్నటువంటి ఆలోచనలు, బిజినెస్ కోసం ఆలోచన చేసేవారికి కూడా ఈ మాసం చాలా అనుకూలమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు సంచారం, అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన అమ్మ. కాస్త వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఆర్థికంగా వీరికి చాలా అనుకూలమైనటువంటి కాలం నడుస్తున్నదని కూడా చెప్పుకోవచ్చమ్మా. ఏమైనా పరిహారాలు చెప్తారు? కర్కాటక రాశి వారికి సంబంధించి ప్రతి శుక్రవారం కూడా రాహుకాలంలో అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళ చండికా స్తోత్ర పారాయణం చేయడం, లేదు అవకాశం ఉన్నని వారు కాస్త అమ్మవారికి సంబంధించి అక్కడ అష్టోత్తర కుంకుమార్చన చేయించుకోవడం ప్రధానమైనటువంటి సూచన. ఇంకా అదేవిధంగా ప్రతి బుధవారము కూడా వీరు గణపతి దేవాలయానికి వెళ్ళి
గూఢం అంటే బెల్లం దీపారాధన చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. శక్తి ఉన్నవాళ్ళు కాస్త చండీ హవనం చేయించుకోవడం లేదా మహాగణపతికి సంబంధించి హవనం చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి ఒక సూచన. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ప్రతి నిత్యము కూడా కాలభైరవాష్టకం, ఎందుకంటే వీరు కాలం అనుకూలంగా అవ్వాలి అంటే కాలభైరవాష్టకం చేయడం ద్వారా, కాలభైరవాష్టకం పఠించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తుంది. వీళ్ళకి ఏ రంగు బాగుంటుంది, ఏ వారం కలిసి వస్తుంది? వీరికి కలిసి వచ్చినటువంటి రంగు నీలవర్ణము, అదేవిధంగా శ్వేతవర్ణము అంటే నీలము తెలుపు. అదేవిధంగా వీళ్ళు కలిసి వచ్చిన వారాలు సోమవారము, గురువారము, శనివారం. ధన్యవాదాలు గురుగారు. కర్కాటక రాశి వారి గురించి ఎలా ఉండబోతోంది తెలియజేశారు. ధన్యవాదాలు. మంచిదమ్మా. కాలే వర్షద పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. స్వస్తి శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.